ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణమైన యేసయ్యా నీకే స్తోత్రాలు. ఈ ఉదయకాలం మరొకసారి ఇలాగ నీ సన్నిధిలో ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి స్తోత్రాలు. ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం చదువుకోవడానికి, ధ్యానించడానికి సహాయం చేయండి. ఉదయకాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరినే ప్రభువా వాక్యంతో నీవే మాట్లాడి వారిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము ఈ ప్రార్థనలో ఏకీభించి దేవుని యొక్క మాటలు వింటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసిన దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయకాలం ఇలా చక్కగా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. దేవుని యొక్క మాటలు ఎంతో ఆసక్తిగా మీరు వింటున్నారు. నిశ్చయముగా నా దేవుడు వాక్యపు వెలుగులోంచి మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగని ఉదయకాలం బయలుదేరి ఎవరెవరు ప్రయాణాలు వెళుతున్నారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చదువుకునే బిడ్డలు దూర ప్రాంతాలకు వెళుతున్నారు. అలాగే ఆయా పనులు, ఫ్యాక్టరీ, కంపెనీకి, ఆయా పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వారి ప్రయాణంలో క్షేమము ఆయన సన్నిధి తోడుగా ఉంచును గాక. అలాగనే ఉదయకాలం దేవుని యొక్క మాటలు మనం చదువుకుందామండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనములో మనం చూసినట్లయితే పిల్లరా, ఆయన మీకు క్షేమము, అభివృద్ధి, మంచి స్వాస్థ్యాన్ని అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడు అని వ్రాయబడి ఉంది పిల్లరా. దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే అండి, మనకి క్షేమము, అభివృద్ధి, స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడు అని వ్రాయబడి ఉంది పిల్లలు. దేవుని సన్నిధి ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియులు పిల్లలు, నిశ్చయముగా మీ జీవితాల్లో ఆయన క్షేమము అనుగ్రహించే దేవుడు అండి, అభివృద్ధిని అనుగ్రహించే దేవుడు, మంచి స్వాస్థ్యాన్ని అనుగ్రహించే దేవుడినే మనం ఆరాధిస్తున్నాం కనుక నిశ్చయముగా. ఎందుకంటే ఆయన ఇవన్నీ అనుగ్రహించడానికి శక్తిమంతుడు అని బైబిల్ చెప్తుంది పిల్లలు. ఎందుకంటే మనుషులు మనకి చేయొచ్చు, చేయకపోవచ్చు, వాళ్ళ శక్తి మనకి చాలకపోవచ్చు, వారికి చాలకపోవచ్చు, మనకి శక్తి చాలకపోవచ్చు స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడంటే శక్తిమంతుడు. దేనికంటే క్షేమము, అభివృద్ధి, స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడు అని బైబిల్ చెబుతుంది. నిశ్చయముగా ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాలం మనం చేసే ప్రయాణాల్లో క్షేమం అనుగ్రహించును గాక. అలాగే అభివృద్ధి కలుగును గాక, స్వాస్థ్యము కలుగును గాక అని ఈ ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా ఈ ఉదయకాలం మనం చదువుకున్న ప్రతి మాట, ఈ 3 మాటలు ఎవరైతే దేవుని మాటలు ఈ ఉదయకాలం ఆసక్తిగా శ్రద్ధగా వింటున్నారో దేవుడు నిశ్చయముగా విన్న ప్రతి మాట, ఎందుకంటే ఇది మనుషుల మాట కాదు, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని సృష్టించిన సర్వోన్నతుడైన యేసయ్య చెప్పిన మాటలండి. దేవుడే చెప్పాడు గనుక ఇదిగో నేను మీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాను, అభివృద్ధిని అనుగ్రహిస్తాను, మంచి స్వాస్థ్యాన్ని మీకు అనుగ్రహిస్తానన్న దేవుడు నిశ్చయముగా ఈ 3 మాటలు మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో నా దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, ఈ ఉదయకాలం నీ యొక్క మాటలు చదువుకోవడానికి కృప చూపవు తండ్రి. యేసయ్య ఇదిగో నువ్వు క్షేమము, అభివృద్ధి, స్వాస్థ్యం ఇస్తారని అవుతండి. నిశ్చయముగా ఈ ఉదయకాలం ఎవరైతే ప్రయాణాలు వెళ్ళుచున్నారో వారికి అందరికీ క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. అలాగే వారు చేస్తున్న వ్యాపారాల్లో, వ్యవసాయంలో తండ్రి, అలాగే ఉద్యోగాల్లో అభివృద్ధిని అనుగ్రహించండి తండ్రి ప్రభువా. అలాగే తండ్రి ప్రభువా స్వాస్థ్యాన్ని ఇస్తానన్నావు తండ్రి ప్రభువా. ఎవరికి ఏదైతే కొదవై ఉన్నదో అది ఉండడానికి ఇల్లైనా, అలాగే భూమి అయినా, పంట భూములైనా, ఏదైతే స్వాస్థ్యం వాళ్ళు కోరుకుంటున్నారో నిశ్చయముగా నువ్వు ఇవ్వగల శక్తిమంతుడు అని ఈరోజు ఉదయకాలం మాతో మాట్లాడావు. నిశ్చయముగా ఈరోజు ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వాళ్ళకి ప్రార్థనలో ఏకీభించారో వాళ్ళకి తండ్రి యేసయ్య క్షేమము, అభివృద్ధి, స్వాస్థ్యాన్ని అనుగ్రహించమని నీ సన్నిధి మాకందరికీ ఈ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు తిరిగి వారి గృహాలు చేరే వరకు నీ క్షేమం అనుగ్రహించమని, నీ సన్నిధి మాతో ఉంచమని, సహాయము చేసే మేలు చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.